ధనవంతుడు లాజరు వీళ్ళిద్దరి గురించి చదివారు కదా బైబిల్లో. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయారని చదువుకున్నారు బైబిల్లో? పాతాళానికి వెళ్ళిపోయాడు. నేను ప్రశ్న అడుగుతున్నాను, ధనవంతుడు పాతాళానికి ఎందుకు వెళ్ళిపోయాడు? విచారం చేశాడా? దొంగతనం చేశాడా? ఎవరైనా మర్డర్ చేశాడా? ధనవంతుడు ఏం చేశాడని చదువుకున్న ముందు సన్నపు నార వస్త్రాలు ధరించుకున్నాడట. ప్రతి దినము బహుగా సుఖపడుచుండు వాడు. అండర్లైన్ చేయండి. వాడి మీద కేసు ఏంటి? నేరం ఏంటి? మంచి డ్రెస్లు వేసుకోవటం అట. ప్రతి దినము ఏం చేశాడట? సుఖపడుతున్నాడట. అంటే తినటం, త్రాగటం, పార్టీలు చేసుకోవటం, విందులు చేసుకోవటం, వినోదాలు చేసుకోవటం, ఎల్లప్పుడూ సుఖం 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 సుఖం. పుట్టించిన దేవుడి కోసం ఏం చేయడా? దేవుడి కోసం ఏం కష్టపడ్డా? దేవుడి మాటలు ఏం చెప్పడా? జీవితం దేవుడిది కదా, దేవుడి కోసం ఏమి చేయడట. వాడి కోసం వాడు బతుకుతాడట, సుఖపడ్డాడట. చచ్చి అక్కడికి వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, నా కోసం నేను బతికేస్తే నేను ఎక్కడికి పోతాను ఇప్పుడు? కనుక దేవుని పిల్లలారా, మృతుల పునరుత్థానము ఏమంటే 2 రకాలు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానం, కీడు చేసిన వాళ్ళు తీర్పు పునరుత్థానం. ఎందులోకి వెళ్తారు మీరు? మీ ప్రాణాన్ని మీకోసం వాడేసి పొలము, విల్లు, వ్యాపారం, ఉద్యోగం, సంపాదన, చదువు, వీటి కోసం లోకస్తులు అలాగే బతుకుతున్నారో, ప్రభులోనికి వచ్చిన తర్వాత మీరు కూడా అలాగే బతికేశారనుకోండి, మీ ప్రాణాన్ని కూడా మీరు పోగొట్టుకుంటారు. మీ జీవితం, మీ దేహం సువార్త కోసం పోవాలి, దేవుడి కోసం పోవాలి, దేవుడి కోసం ఆలోచించాలి. భౌతిక సంబంధమైన మట్టి దేహంగా సమాధుల్లోనికి వెళుతున్న మనం అక్షయ దేహాలుగా మనం లేపబడతాం. మృతమైన ఈ శరీరం ఉంది కనుక అక్షయ శరీరం కూడా మనకి దేవుడిస్తాడు. చచ్చిపోయిన విత్తనానికి కొత్త జీవితం ఎలాగైతే దేవుడిచ్చాడో, దేవుడి కోసం బ్రతికి నువ్వు చచ్చిపోతే నీకు మరొక ఆత్మ సంబంధమైన దేహాన్ని దేవుడు ఇస్తాడు. కనుక నువ్వు విత్తే గింజను ఒకసారి చూడు, అది ఎలాగైతే బ్రతికింపబడుతుందో నువ్వు కూడా అలాగే బ్రతికింపబడతావు.